హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సినిమాలకు రెస్టారెంట్లకు వెళ్లే వారికి ఒక బిగ్ అప్డేట్. ఇక నుంచి సినిమాకు వెళ్ళాలంటే టికెట్ ఉంటే మాత్రమే సరిపోదు. అదేవిధంగా ఇకపై హోటల్, గేటెడ్ కమ్యూనిటీ, సభలు, సమావేశాలకు వెళ్ళాలంటే మీ వద్ద ప్రభుత్వం నిర్దేశించిన కార్డ్ తప్పనిసరిగా ఉండాలి. దీనికి సంబంధించిన యాప్ పైన కూడా కసరత్తు జరుగుతోంది. క్యూఆర్ కోడ్ ద్వారా థియేటర్లు, రెస్టారెంట్లలో ఏర్పాటు చేసిన ప్రత్యేక యంత్రాలలో స్కాన్ చేసి వెంటనే ఎంట్రీ ఇచ్చేలా నిబంధనలు సిద్ధమవుతున్నాయి. ఈ విషయంలో కేంద్రం కీలక మార్పు తీసుకొస్తోంది. భద్రతా చర్యల్లో భాగంగా సినిమా హాళ్లు, రెస్టారెంట్లు, గేటెడ్ కమ్యూనిటీల్లోకి ప్రవేశించేందుకు నిర్వాహకులకు తప్పక ఆధార్ను చూపించాల్సి ఉంటుంది. మీరు ఒకవేళ విద్యార్థి అయితే మీరు పరీక్షకు హాజరయ్యే ముందు కూడా ఈ గుర్తింపు కార్డును చూపమని అడగవచ్చు. అయితే మనం ఇచ్చే ఫోటో కాపీలు, ఆధార్ కార్డు కాపీలు దుర్వినియోగం అవుతాయన్న భయం లేకుండా కేంద్రం కొత్త విధానం అమల్లోకి తెచ్చింది. దీన్ని అధిగమించడానికి భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ కొత్త విధానాన్ని ప్రవేశపెడుతోంది. ఇకపై కొత్త కార్డుపై క్యూఆర్ కోడ్, మీ ఫోటో మాత్రమే ఉంటాయి. ఇతర వివరాలనేవి ఉండవు. దీని ద్వారా మీ ఆధార్ ఇకపై దుర్వినియోగమయ్యే అవకాశమే ఉండదు. ప్రస్తుతం ప్రభుత్వం కొత్త ఆఫ్లైన్ ఆధార్ విధానంపై పనిచేస్తోందని అధికారులు వెల్లడించారు. దీని ద్వారా ఇక నుంచి మీరు ఏదైనా సంస్థ లేదా ప్రదేశంలోకి ప్రవేశించే ముందు మీ గుర్తింపును యాప్ ద్వారా తనిఖీ చేస్తారు. ఈ కొత్త ఆన్లైన్ విధానం మీరు ఇకపై ఆధార్ ఫోటో కాపీలు, జెరాక్స్లు చూపించాల్సిన అవసరాన్ని తప్పిస్తుందని UIDAI తెలిపింది. ఇది మీకు ప్రస్తుత ఫోటో కాపీ ఉంచుకోవాల్సిన అవసరాన్ని తప్పించడమే కాకుండా ప్రైవసీ రక్షణకు ఉపయోగపడుతుందని పేర్కొంది. వీటిని క్యూఆర్ కోడ్తో అనుసంధానం చేయటం ద్వారా కార్డు పైన ఎలాంటి వివరాలు లేకుండానే గుర్తింపు కార్డుగా వినియోగించుకునే వెసులుబాటు ఏర్పడుతుందని వివరించారు. ఎక్కడైనా గుర్తింపు కార్డు వినియోగించుకునేలా ఈ నిర్ణయం అమల్లోకి తెస్తున్నారు. భద్రతా పరంగానూ ఈ నిర్ణయం మేలు చేస్తుందని భావిస్తున్నారు.